రిటైర్డ్ ఉద్యోగులకు క్రీడల మీద ఆసక్తి ఉండటం అభినందించదగ్గ విషయమన్నారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ నెల 10న బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో యోగా హాల్లో క్రీడలు, పాటల పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈ నెల 10న బహుమతులు ఇస్తామని తెలిపారు నిర్వాహకులు. మా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ఏ సౌకర్యాలు ఉన్నా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయండి. గతంలో ఎన్నో దాదాపు 30-40 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు చేసిన వాళ్ళందరూ మీరందరూ చేసి తర్వాత ఈ టైంలో కూడా గేమ్స్ మీద ఇంట్రెస్ట్తో ఉన్నాడు కాబట్టి ఈ స్పిరిట్ ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ యంగ్ జనరేషన్కి కూడా ఇవ్వాలని నేను మా స్పోర్ట్స్ అథారిటీ మా పిఆర్ఓ కూడా చెప్పిన. వారి వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్ మన దాంట్లో పబ్లిష్ చేయించండి. అంటే నెక్స్ట్ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా గుర్తొస్తుంది. 60 ఇయర్స్ దాటింటారు ఆల్మోస్ట్. నాకు తెలిసి అందరూ నా తండ్రి సమానులు, నా తల్లి సమానులే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా, ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా తరపు నుంచి చేయాల్సినటువంటి నా చేతిలో ఉన్నంత వరకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ, నెక్స్ట్ టైం ఇంకా నేను లాస్ట్ టైం చెప్పిపోయింది, ఈసారి ఇది పట్టకుండా ఉండాలి నెక్స్ట్ టైంకి ప్రోగ్రామ్ కానీ మరి ఇంకా ఈసారి ఇంకా సేమ్ లాస్ట్ టైం ఎంతమంది ఇప్పుడు అంతేమంది ఉన్నట్టున్నారు. అమ్మ చెప్పినట్లు మీరు ఏ విషయంలో గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, నా తరపు నుంచి ఏది చేయాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు ఈ టైంలో మీరు రెస్ట్ తీసుకోవాల్సిన వయసు కాబట్టి మీకు ఎటువంటి అవసరం ఉన్నా ఎటువంటి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ చైర్మన్ గారు శివసేనారెడ్డి గారు కూడా వారితో ప్రారంభించాము. అబౌవ్ అంతా లేడీ పెన్షనర్సే ఈరోజు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. కొన్ని మాకు అనుకూలంగా ఉన్నవి, ఏజ్కి తగ్గట్టున్న కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేశాము. ఆ స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజుల చొప్పున మార్చి 10th నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉమెన్స్ డే ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ విఐపీలతో వారికి సంఘాలు, జేఏసీ సంఘాలతో కలిసి ఈరోజు హెల్త్ కార్డు సాధించుకున్నాము. దాని సందర్భంగా కూడా అందరు మా మహిళలు ఉత్సాహంగా మనకు వచ్చింది అనే ఉద్దేశం సీఎం గారికి అభివందనలు తెలపడం జరిగింది. వారికి డిజిటల్ కార్డు తీసుకున్నాక కూడా పెద్ద ఎత్తున వారి సమక్షంలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం మేము ముఖ్యమంత్రి గారి సమావేశంలో.